హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ముందు చెప్పిన విధంగా మనం 15th కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పాము ట్రిపుల్ సో 15th ఈరోజు కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. యాజ్ యూజువల్ ముందు చెప్పిన విధంగా ఏపీ ట్రిపుల్ నోటిఫికేషన్ అనేది ఇంకో 1 వీక్లో వచ్చే అవకాశం ఉంది. తర్వాత కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామ్ కమిటీ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ తర్వాత సిలబస్ అంతా కూడా సెట్ చేస్తున్నారు. ఏమైనా సరే మనకు సిలబస్ అయితే ముందు చెప్పిన విధంగా మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ అండ్ సైన్స్ నుండి 50 క్వశ్చన్స్ వస్తాయని చెప్పారు. సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి మోస్ట్ ప్రాబబ్లీ 100% ఇదే అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చేరబోయే గ్రూప్ ఎంపీసీనే కాబట్టి అక్కడ ట్రిపుల్ ఐటీలో బయాలజీ ఉండకపోవచ్చు అనేది కన్ఫామ్గా అనుకుంటున్నాము. ఇంకో 1 వీక్ వెయిట్ చేస్తే మనకు అఫీషియల్గా పూర్తి నోటీస్ అనేది వస్తుంది అప్లై చేయడానికి కూడా. అప్పట్లోపు మనం 15th చెప్పాం కాబట్టి స్టార్ట్ చేస్తామని. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పార్ట్ 50 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఆ 50 క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉంది, ఏ లెవెల్ ఉండొచ్చు అనే దాన్ని డిస్కస్ చేస్తూ ఈ రోజు మనం ఫస్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. సో 2020లో ఫస్ట్ టైం ఇది ఎగ్జామ్ పెట్టడం అనేది ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. ఇప్పుడు దాకా ఎప్పుడు ఎంట్రన్స్ అనేది జరగలేదు. టోటల్గా 10th క్లాస్ మార్కుల మెరిట్ నుంచే మనకు సీట్ అనేది వచ్చేది. అది కాక 0.4% 0.4 అంటే మీ గ్రేడింగ్లో 0.4 పాయింట్స్ అనేది 10th క్లాస్లో యాడ్ చేసి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు మెరిట్ ఇచ్చేవాళ్ళు. 0.4 అడిషనల్గా పాయింట్స్ ఇచ్చేవాడు. ఆ విధంగానే మెరిట్ అనేది ఇప్పుడు ఎగ్జామ్లో కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు 0.4 యాడ్ చేస్తామంటున్నారు. అది ఈ పర్సంటేజ్ రూపంలోనా ఎలా అనేది నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది. అప్పటి వరకు మనం ఏం చేస్తున్నామంటే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మ్యాథమెటిక్స్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆ 50 క్వశ్చన్స్ కు సంబంధించి ఎలా ఉండబోతున్నది అనేది మనం ఒకసారి చూద్దాము. మనకు 12 చాప్టర్స్ ఉన్నాయి మెయిన్గా. ఈ 12 చాప్టర్స్ నుంచి మనకు టోటల్గా 50 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ప్రతి చాప్టర్ నుంచి ఆన్ అన్ యావరేజ్ 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 12 4s are 48 ప్లస్ ఇంకో 2 క్వశ్చన్స్ అనేవి ఏ చాప్టర్లో అయినా రావచ్చు. కొన్ని చిన్న చాప్టర్లు, కొన్ని పెద్ద చాప్టర్లు అనేవి ఉన్నాయి కాన్సెప్ట్ వైజ్. అలా కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే పెద్దదని చెప్పడం అంటే ట్రిగ్నామెట్రీ పైన ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ట్రిగ్నామెట్రీ ఒకటి. దాని తర్వాత వచ్చేసి మనకు సంబంధించి ప్రోగ్రెషన్స్ కానీ లేదా రియల్ నెంబర్స్లో కానీ ఎక్కడైనా కానీ ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే మ్యాక్సిమం స్టాటిస్టిక్స్లో ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రిగ్నామెట్రీ మాత్రం కంపల్సరీ క్వశ్చన్ 1 or 2 ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మామూలుగా వచ్చే 4 క్వశ్చన్స్ కంటే ఒక 1 or 2 క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ జామెట్రీలో కూడా అవకాశం ఉంది. కాబట్టి 4 చాప్టర్స్లో జామెట్రీ కానీ, ట్రిగ్నామెట్రీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, రియల్ నెంబర్స్ కానీ ఈ 4లో ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది రావచ్చు. ప్రతి చాప్టర్ నుంచి 4 అయితే మినిమం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈక్వల్గా డివైడ్ చేసుకుంటే 12 4s are 48 ప్లస్ 50 క్వశ్చన్స్ అనేవి మనకు మ్యాథ్స్ పార్ట్లో వస్తాయి. అది కాక టోటల్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఇది. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఏం చేయాలి, ఇక్కడ మీరు ప్రాసెస్ చేస్తూ కూర్చుంటే ఎగ్జామ్ అయిపోదు. ఎందుకంటే టైం ఏమంటున్నాడు, 100 క్వశ్చన్స్ ఇస్తాడంట, 3 hours టైం అంటున్నాడు. 100 క్వశ్చన్స్ కు 3 hours టైం ఇస్తున్నాడు అంటే అప్పుడే మీరు దీన్ని చూస్తూనే ఐడెంటిఫై చేసుకోవచ్చు. 3 hours అంటే ఎన్ని మినిట్స్? 180 మినిట్స్ టైంలో మీరు 100 క్వశ్చన్స్ అనేది చేయాలి. కాబట్టి అంత లెవెల్, పేపర్ లెవెల్ అంత ఈజీగా ఉండే అవకాశం లేదు. కొంచెం హార్డ్గానే ఉంటుంది. 70% అబోవ్ యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈజీ క్వశ్చన్స్ అంటూ 40 to 50 ఈజీ ఉండొచ్చు. ఇంకో 30 క్వశ్చన్స్ యావరేజ్, లాస్ట్ 20 క్వశ్చన్స్ హార్డ్ లెవెల్ అనేది ఉండొచ్చు. అందరికీ 80 కంటే ఎక్కువ రాయలేకుండా చేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ వచ్చేసి ఎక్కువగా ఉంది కాబట్టి, ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి పేపర్ హార్డ్గా వచ్చే అవకాశం ఉందని కూడా మనం అనుకుంటున్నాం. ఎందువల్ల అంటే ఈ టైం అనేది 3 hours టైం అనేది ఎక్కువగా, మామూలుగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 3 hours అనేది చాలా ఎక్కువ టైం. ఇంత టైంకు 100 క్వశ్చన్స్ ఇస్తున్నాడు అంటే పేపర్ హార్డ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి దాన్ని కాన్సెప్ట్ను చదువుతూ దాని అప్లికేషన్ అంటే అది ఇంకా ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, మనకు హార్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మనం ఇక్కడ చాప్టర్ వైజ్ మనం అనాలిసిస్లో చూస్తూ పోతాం. ఏ విధంగా వస్తాయి క్వశ్చన్లు, ఏ టాపిక్ నుంచి రావచ్చు ఎక్కువగా అనేది కూడా మనం చూస్తూ పోతాం. ఇంకా పాలిసెట్ ప్రీవియస్ పేపర్స్, ఇంకా ఎంట్రన్స్ NTSC ఎగ్జామ్ పేపర్స్ కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటే మీకు ట్రిపుల్ ఐటీ ఎగ్జామ్కు అవకాశం, క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. పాలిసెట్కు సంబంధించి ప్లస్ NTSC సంబంధించిన మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ పార్ట్లు ఖచ్చితంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీటిని కూడా ఒక్కసారి మీరు ప్రీవియస్ పేపర్స్ ను, పాలిసెట్ అండ్ NTSC పేపర్స్ ను రెండింటిని రివైజ్ చేసుకుంటే మీకు ఇంకా
మంచిది అవ్వచ్చు. ఎందుకంటే టోటల్ గా కాన్సెప్ట్ ఉంటూ దాంట్లోనే మళ్ళీ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఎన్టీఎస్సీలో ఉంటాయి కాబట్టి మీరు వీటిని కొంచెం రివైజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బుక్స్ ఏమి వచ్చినా ఇప్పుడే ట్రిపుల్ కొత్త నోటిఫికేషన్ కాబట్టి ఎక్కడ బుక్స్ అనేది మనకు మార్కెట్ లో రాలేదు కాబట్టి వీటిని రివైజ్ చేసుకుంటే మీరు మంచిది. ఈ రోజు ఫస్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ చాప్టర్ లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ రావచ్చు, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్ ఏమైనా ఉందా, లెంతీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా, ఎలా చేస్తే తొందరగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఏబిసిడిలో ఏది అనేది కరెక్ట్ టిక్ పెట్టాలంటే మనం లెంతీగా చేసి 4 మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ కు ఆన్సర్ రాయగలగాలి, అది విత్ ఇన్ తక్కువ టైంలో 1 మినిట్ ఆ 2 మినిట్స్ లోపు. ఎందుకంటే 2 మినిట్స్ టైం కూడా లేదు మనకు. 100 2 సార్ 200 మినిట్స్ అవసరం అవుతుంది. 100 క్వశ్చన్స్ కు 180 మినిట్స్ ఉందంటే 10 క్వశ్చన్స్ ఎలాగో హార్డ్ ఉంటాయి కాబట్టి చాలా హార్డ్. 92 సార్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ కు 2 మినిట్స్ అప్రాక్సిమేట్ గా ఇచ్చినట్లు. అంటే కొన్ని క్వశ్చన్లు 1 మినిట్ 1.5 మినిట్ లోనే చేసేయాల్సి వస్తుంది. అంటే మనం రీడింగ్ అనేది ఫాస్ట్ గా ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ తొందరగా ఐడెంటిఫై చేయాలంటే బాగా క్వశ్చన్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. అందులో మొదటగా మనం వచ్చేసి ఏం స్టార్ట్ చేస్తాం అంటే రియల్ నంబర్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. రియల్ నంబర్స్ లో ఫస్ట్ గా కాన్సెప్ట్ చూస్తే మనకు మెయిన్ గా ఎదురయ్యే కాన్సెప్ట్ ఏమంటే ఫస్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఫస్ట్. సరే వీటిపైన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అంటే ఎల్సిఎం అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎల్సిఎం అనే ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత చిన్నది అడిగితే అందరూ ఈజీగా రాసేస్తారు. ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇంత చిన్న వచ్చేసి 6th 7th లెవెల్లో అడుగుతాడు. సో ట్రిపుల్ ఐటీ ఎగ్జామ్ మైండ్ లో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ పైన ఎటువంటి లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మనం చూద్దాం. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అందరికి బాగా తెలిసిందే. 6th క్లాస్ నుంచి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్స్ అనేది చేస్తున్నాం. ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ని ఏదైనా షార్ట్ మెథడ్ లో తొందరగా చూస్తూనే మనం 1 or 2 లైన్స్ లో ఆన్సర్ చేసి దాని ఎల్సిఎం హెచ్సిఎఫ్ ను కనుక్కోవచ్చా లేదా అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 12 18 దీనికి ఎల్సిఎం అడిగాడు అనుకోండి. మామూలుగా ఏం చేస్తాం ఎల్సిఎం అంటేనే మనం చేసే మెథడ్ 2 6 are 12, 2 9 are 18, 3 2s are 6, 3 3s are 9. ఇదేం పెద్ద లెంతీ క్వశ్చన్ కాదు, తొందరగానే అయిపోతుంది. 15 seconds లో ఈ ప్రాసెస్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది లెంతీ కాదు, చిన్న క్వశ్చన్ కాబట్టి. 12 కు 18 కి ఎల్సిఎం ఎంత అంటే తొందరగా మనం చూస్తూనే చెప్పేసేయచ్చు. 2 లైన్సే కదా, 10-15 seconds లో వేయచ్చు. 2 3s are 6, 6 2s are 12, 12 3s are 36. LCM is equal to 36 అని రాస్తాం దీని LCM. అదే హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి 12 కు 18 కు 12 18, 12 1s are 12, రిమైండర్ 6 ఉంటుంది. ఈ 12 ఎక్కడికి తెచ్చుకుంటాము, 6 2s are 12, 0. సో హెచ్సిఎఫ్ ఎంత 6, LCM 36, హెచ్సిఎఫ్ 6. దేనికి 12 కు 18. ఇవన్నీ ప్రీవియస్ క్లాసుల్లో నేర్చుకుంటాం. దీని నుంచి మనకి ఏం తెలిసిందంటే LCM ను హెచ్సిఎఫ్ ను మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్, ఈ రెండు నంబర్లను మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ రెండు సేమ్ ఉంటాయి. ఎలా అంటే LCM ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. LCM ఎంత ఉంది, LCM 36, హెచ్సిఎఫ్ 6. సో 36 into 6 is equal to product of 2 numbers 12 18. 36 6 are 216, 18 2 36, 216. రెండు సేమ్ చూడండి. సో మనం చేసిన ఆన్సర్ కరెక్టో లేదో చెక్ చేసుకుంటే ప్రాసెస్ ఇది లోయర్ సెక్షన్ లెవెల్ ప్రాసెస్. మీరు అంతా చేసేది చిన్న క్వశ్చన్స్ కాబట్టి రెండే ఉన్నాయి, ఇవి రెండే ఉన్నాయి. ఈజీగా 3 ఉన్నాయి కూడా ఇలాగే చేసేయచ్చు. ఎప్పుడు కష్టం అనిపిస్తుంది అంటే ఈ క్వశ్చన్స్ ఇలా ఇచ్చినప్పుడు. క్వశ్చన్ ఇస్తాను చూడండి, ఫైండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. క్వశ్చన్ ఎలా ఉందంటే ఇలా ఉందనుకున్నాం. దీనికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. ఈ రెండింటికి చిన్న నంబర్స్ కాదు, ఇలా 12 18 కాదు. ఇదంతా మల్టిప్లై చేస్తే చాలా పెద్ద నెంబర్ వస్తుంది, ఇది మల్టిప్లై చేస్తే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. ఇంకొకటి కూడా ఎక్స్ట్రా ఇవ్వచ్చు, 3 కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ రెండు చూద్దాం ఎలా చేయాలి. ఫస్ట్ దీనికి ఏం చేద్దాం, ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి చూస్తాం. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అంటేనేమని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎల్సిఎం రెండు కూడా ఒకేసారి కనుక్కోవచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ ఎలా కనుక్కోవచ్చు అనేది చెక్ చేద్దాం.
హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు దానికి ఆపోజిట్ తీసుకోవాలి, లీస్ట్. గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ కు లీస్ట్, ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, హైయెస్ట్. ఈ లీస్ట్ ఏంది, హైయెస్ట్ ఏంది? లీస్ట్ ఏంటంటే ఈ పవర్స్ లో లీస్ట్. అంటే ఇక్కడ 2 పవర్ ఉంది, ఇక్కడ 2 పవర్ ఉంది, రెండు 2 పవర్సే. అందులో లీస్ట్ పవర్ ఏది? 2 పవర్ 5 చిన్నదా, 2 పవర్ 4 చిన్నదా? 2 పవర్ 4 చిన్నది, కాబట్టి చిన్నది ఇక్కడ తీసుకుంటాం. ఈ రెండిట్లో పెద్దది 2 పవర్ 4 2 పవర్ 5? 2 పవర్ 5 పెద్దది, అది ఎల్సిఎం లో తీసుకుంటాం. ఇంటూ నెక్స్ట్ హెచ్సిఎఫ్ లో 3 పవర్స్ చూడాలి. 3 పవర్ 2 ఉంది, 3 పవర్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు. ఏది చిన్నది రెండిట్లో? 3 పవర్ 2 నా 3 పవర్ 1 నా? 3 పవర్ 1 చిన్నది, పెద్దది 3 పవర్ 2. అలాగే 5 పవర్ 2 5 పవర్ 1 ఉన్నట్లు. రెండిట్లో చిన్నది 5 పవర్ 1, పెద్దది 5 పవర్ 2. ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. వీటికి కావాలంటే మల్టిప్లై చేసింటే మల్టిప్లై చేసి ఆన్సర్ వేయాలి, లేదు ఇలాగే ఇచ్చింటే ఇలాగే వేసేసేయచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ మూడు నంబర్స్ ఇచ్చాడు, 1 2 3. దీనికి ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఎల్సిఎం, తర్వాత హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం అంటే హైయెస్ట్ తీసుకోవాలి, హెచ్సిఎఫ్ అంటే లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ అంటే లీస్ట్ తీసుకోవాలి పవర్ లో. సో ఎల్సిఎం లీస్ట్ అంటే హైయెస్ట్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ 2 పవర్లు చూస్తున్నాండి, 2 పవర్ 3 2 పవర్ 4 2 పవర్ 3. హైయెస్ట్ పవర్ ఏది? 2 పవర్స్ లో హైయెస్ట్ పవర్ 2 పవర్ 4, లీస్ట్ పవర్ 2 పవర్ 3. 2 పవర్ 3 2 పవర్ 3 సేమ్, 2 పవర్ 3 లీస్ట్. ఇక నెక్స్ట్ 3 పవర్లు ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ 5 పవర్ ఉంది. సరే 5 పవర్ చూద్దాం. 5 పవర్ 2 5 పవర్ 1 5 పవర్ 3. లీస్ట్ అనేప్పుడు హైయెస్ట్ తీసుకోవాలి, 5 పవర్ 3 హైయెస్ట్. హైయెస్ట్ అనేప్పుడు లీస్ట్, అన్నిటికంటే చిన్నది 5 పవర్ 1. 5 అయిపోయాయి. నెక్స్ట్ 7s. 7 పవర్ లో లీస్ట్ అంటే హైయెస్ట్ తీసుకోవాలి. 7 పవర్స్ ఎక్కడన్నా ఉన్నాయా? లేవు, కాబట్టి 7 పవర్ 1 హైయెస్ట్ అని. ఇంకా దీంట్లో లేదు కాబట్టి ఏం తీసుకోవాలి? ఏమి లేదు, 1. హైయెస్ట్ అనేప్పుడు లీస్ట్ పవర్ తీసుకోవాలి. లీస్ట్ పవరే లేదు అసలు, 7 పవర్ లీస్ట్ లేదు కాబట్టి అక్కడ ఏం తీసుకుంటాము? 1 తీసుకుంటాం. ఇక్కడ మాత్రం 7 పవర్ 1 హైయెస్ట్. అదే 7 పవర్ 1 ఉందండి, మిగతా చోట్ల 7 పవర్ 0 అన్నట్టు. 7 పవర్ 0 అంటే 1 అని, అందుకని 1 పెట్టుకున్నాం. 7 అయిపోయిందా? నెక్స్ట్ 5 అయిపోయింది, 7 అయిపోయాయి, 3s ఉన్నాయి. ఇంకా 3 ఉంది చూడండి, 3 పవర్. ఇక్కడ 3 పవరే లేదు, 3 పవర్ 3 3 పవర్ 4. సో 3 పవర్ 3 3 పవర్ 4 లో హైయెస్ట్. హైయెస్ట్ ఏది? లీస్ట్ అనేప్పుడు హైయెస్ట్ 3 పవర్ 4. నెక్స్ట్ లీస్ట్. లీస్ట్ అంటే ఇక్కడ 3 పవర్ 4 ఉంది, ఇక్కడ 3 పవర్ 3 ఉంది, ఇక్కడ ఏమి లేదంటే ఏమని? 3 పవర్ 0. 3 పవర్ 0 ఎంత? ఖచ్చితంగా చూడాలి, అన్నిట్లో ఉండాలి. అన్నిట్లో ఉండి చిన్నది ఉండాలి, ఒక దాంట్లో లేకపోయినా 1 పెట్టేసుకోవాలి ఇంకా. కాబట్టి ఇది 1 into 1 అంటే 1 అవుతుంది. ఇది హెచ్సిఎఫ్, ఇది ఎల్సిఎం. కాబట్టి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కునే ప్రాసెస్ ఏమంటే, లీస్ట్ అంటే మూడిట్లో ఉండే హైయెస్ట్ పవర్, హైయెస్ట్ అంటే మూడిట్లో ఉండాలి, మూడిట్లో లేకుండా రెండిట్లోనే ఉందంటే ఇంకొకటి తెలియదు కాబట్టి 1 అని పెట్టేసుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పెద్ద పెద్ద పవర్స్ ఉండే వాటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కునే ప్రాసెస్ ఇది. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చూసాం కదా. ఇంకా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ఆల్జిబ్రాలో కూడా ఇవ్వచ్చు. ఎలా ఇస్తాడంటే, ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ అంటే ఒక క్వశ్చన్, x స్క్వేర్ yz xyz స్క్వేర్ xyz ఇలా ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం? ఎల్సిఎం, తర్వాత హెచ్సిఎఫ్. లీస్ట్ అన్నప్పుడు హైయెస్ట్ తీసుకోవాలి. x పవర్ లో హైయెస్ట్ x పవర్ 2, లీస్ట్ x. y పవర్ లో హైయెస్ట్, అన్ని సేమ్ y నే, హైయెస్ట్ అదే లీస్ట్ అదే ఒకటే ఉంది అన్నిట్లో, y y y కాబట్టి హైయెస్ట్ అదే, లీస్ట్ కూడా అదే. తర్వాత z పవర్ లో హైయెస్ట్, z పవర్ హైయెస్ట్ z పవర్ 2, లీస్ట్ z పవర్ 1. ఈ విధంగా చేయాలి. దీనికి హైయెస్ట్, దీనికి లీస్ట్. ఇంకొకటి చూద్దాం ఇట్లాంటిది.
ఈ రెండింటి చూద్దాం. LCM HCF a plus b whole square a cube plus b cube. a cube plus b cube formula a plus b into a square plus ab plus b square. ఇక్కడ a plus b whole square. ఇప్పుడు చూడండి LCM అన్నప్పుడు L లీస్ట్ అన్నప్పుడు హైయెస్ట్ తీసుకోవాలి, హైయెస్ట్ ఉన్నప్పుడు లీస్ట్ తీసుకోవాలి. సో LCM అంటే లీస్ట్ అంటే హైయెస్ట్ పవర్. a plus b లు రెండు ఉన్నాయి, హైయెస్ట్ పవర్ ఏది పవర్ 2. సో a plus b whole square. లీస్ట్ పవర్ a plus b. దాని తర్వాత హైయెస్ట్ లీస్ట్ చూస్తున్నాం, ఇక్కడ ఏమి లేదు ఇంకా. ఇక్కడ వచ్చేసి a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. హైయెస్ట్ పవర్ 1, హైయెస్ట్ పవర్ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్, హైయెస్ట్ పవర్ 1. ఇక్కడ ఏమి లేదు కాబట్టి లీస్ట్ పవర్ 1 పెడతాం. సో HCF is equal to a plus b, LCM is equal to a plus b whole square. అంటే ఒక a plus b పక్కన పెట్టేస్తే, ఒక a plus b పక్కన పెడితే ఇంకో a plus b into a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. ఒక a ప్లస్ b పక్కన పెట్టేస్తే ఇంకో a ప్లస్ b ఉంటుంది. సో a ప్లస్ b into a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఏమవుతుంది a క్యూబ్ ప్లస్ b క్యూబ్. ఇది LCM, ఇది HCF. ఎలా చేయాలని చూడండి ఒకసారి. a ప్లస్ b హోల్ స్క్వేర్ కు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ కు LCM ఎంత HCF ఎంత అడిగాడు. a ప్లస్ b హోల్ స్క్వేర్ అలాగే పెట్టుకొని a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా a ప్లస్ b into a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఫార్ములా. ఇందులో రెండిట్లో LCM అన్నప్పుడు హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇంకా ఇక్కడ ఉండేది ఇదే కాబట్టి ఇదే హైయెస్ట్. లీస్ట్ లేనప్పుడు పక్కన ఏమన్నట్టు లీస్ట్ అంటే 1 అన్నట్టు. ఆ లీస్ట్ ఇక్కడ రాసుకుంటాం 1. a ప్లస్ b 1తో చేస్తే a ప్లస్ b నే. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఏం చేయొచ్చు 2 టైమ్స్ a ప్లస్ b ఇంటూ a ప్లస్ b రాసుకోవచ్చు. ఒక a ప్లస్ b పక్కన పెట్టేస్తే ఇంకో a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఏమవుతుంది a క్యూబ్ ప్లస్ b క్యూబ్. సో దిస్ ఇస్ LCM అండ్ ఇది HCF. ఈ విధంగా ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా LCM HCF అనేది మనం పవర్స్ బట్టి కనుక్కోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే మనం ఫ్యాక్టర్స్ అనేది ఎలా చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ లో మామూలు ఫ్యాక్టర్స్, ఆల్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి, ఎన్ని ఉన్నాయని కనుక్కోవాలి. ఒక నంబర్ తీసుకుని ఆ నంబర్కి ఎన్ని టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని, ఆ నంబర్కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఎలా కనుక్కోవాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. మనకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. వస్తే మనకి LCM HCF నుంచి ఒక క్వశ్చన్ రావాలి, ఫ్యాక్టర్స్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే అవకాశం ఎక్కడెక్కడైతే టాపిక్ లో ఉందో అవన్నీ మీకు చెప్తూ వస్తాను. ఫ్యాక్టర్స్ ఇప్పుడు 24కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి, ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు 24కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూస్తాం. ముందు 2 టేబుల్తో ప్రైమ్ నంబర్స్తోనే చేయాలి, వేరే నంబర్స్తో చేయకూడదు. 2 12s, 2 6s, 2 3s. సో 24 ఏం రాస్తున్నా నేను 2 power 3 into 3 power 1. 1 2 3 2 power 3 into 3 power 1. కాబట్టి ప్రైమ్ నంబర్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి అంతే. 2 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, 2 అనేది ఒకటి, 3 అనేది ఒకటి. సో నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇస్ ఈక్వల్ టు 2. 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకటి 2 ఇంకొకటి 3. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే ప్రాసెస్. నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టర్స్, అన్ని ఫ్యాక్టర్స్ కావాలంటే ఈ ప్రాసెస్ లోనే షార్ట్ కట్ ఉంది. లేదా అన్ని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే 24కు ఫ్యాక్టర్స్ అన్ని రాసుకోవాలి. ఎలా రాసుకుంటాం 1 24s 24, 2 12s 24, 3 8s 24, 4 6s 24, మళ్ళీ 6 4s రిటర్న్ వస్తుంది. కాబట్టి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత అంటే 1 2 3 4 5 6 7 8. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 is equal to, ఇది ప్రాసెస్. ఇలా చేయాలంటే అన్ని టేబుల్స్ వచ్చిన 24 కాబట్టి టేబుల్స్ రాయగలిగాం. పెద్ద పెద్ద నెంబర్లు వచ్చాయనుకోండి 1020, 2400 లేదా 2586 అలా ఇస్తే ఇక్కడ నంబరు, వాటికి మనకు టేబుల్స్ ఎక్కడ వస్తాయి, ఏ టేబుల్లో ఎక్కడి వరకు పోతుంది అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి ఇదే మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు, ఆల్ ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు. ఈ మెథడ్లో ఆల్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు అన్ని. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే అన్ని ఫ్యాక్టర్స్. అన్ని ఫ్యాక్టర్స్ ఈ మెథడ్లో ఎలా కనుక్కోవాలి. ఈ మెథడ్లో ఎలా కనుక్కోవాలంటే మనకు ప్రైమ్ ఫ్యాక్టర్ చేసిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫామ్ వచ్చింది కదా, ఈ ఫామ్. ఇందులో ఉండే పవర్స్ తీసుకోవాలి. ఎంత ఉంది 2 పవర్, ఎక్స్పోనెంట్ 3, 3 + 1 + 1 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పవర్ ఎంత ఉంది 1, 1 + 1. సో 3 + 1 is 4, 1 + 1 is 2.
4 2s are 8 ఫ్యాక్టర్స్. ఇది ఫ్యాక్టరైజేషన్ మామూలుగా టేబుల్స్ లాగా రాసుకొని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కౌంట్ చేసాం. ఇది టేబుల్స్ ఏం రాసుకోలేదు, ఇలా రాసుకున్న తర్వాత పవర్స్ వచ్చాయి కదా, ఆ పవర్స్ కు +1 రాసుకుంటూ చేసింది. ఇంకో క్వశ్చన్ చేస్తున్నాం ఈ మెథడ్లో, ఎందుకంటే ఈ మెథడే మనకు రెండు వచ్చేస్తాయి, ఆల్ ఫ్యాక్టర్స్ వస్తాయి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. కొంచెం పెద్ద నెంబర్ తీసుకొని ఒక్కసారి చెక్ చేస్తున్నాం. 540 ఈ నెంబర్కి ఏం కనుక్కుందాం అంటే ఆల్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాము, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రాసెస్ ఇదే. ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2తో 2 2s are 2 7s are 2 0s 2 1s 2 3s 2 5s 3 4s 3 5s 3 15s 3 5s. సో 540 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే మనం 2 పవర్ 2 3 పవర్ 3 5 పవర్ 1 2 పవర్ 2 3 పవర్ 3 5 పవర్ 1 రాయొచ్చు. ఇలా ఉండే వాటికి మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా, ఆల్ ఫ్యాక్టర్స్ ఎలా. ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాను అనుకో, దీంట్లో నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ నంబర్స్ ఏముండే 2 3 5 మూడు ఉండే ప్రైమ్ నంబర్ ఫ్యాక్టర్స్. 2తో పోతుంది, 3తో పోతుంది, 5తో పోతుంది, మూడే. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఆల్ ఫ్యాక్టర్స్ అని నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇస్ ఈక్వల్ టు, అన్ని ఫ్యాక్టర్స్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలని చెప్పినాను, ఎక్స్పోనెంట్స్ చూసుకోవాలి. పవర్లో ఎంత ఉంది ఇక్కడ 2 అంటే 2 + 1, ఇక్కడ పవర్లో 3 3 + 1 1 + 1. సో 2 + 1 ఈజ్ 2 + 1 3 3 + 1 4 1 + 1 2 3 4s are 12 12 2s are 24 ఫ్యాక్టర్స్ వస్తాయి. 540కి 24 వస్తాయి. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఎన్ని వస్తాయి, మొత్తం 24 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇవన్నీ కౌంట్ చేయాలి, ఇలా రాసుకుని అంటే మనకు అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఇంత పెద్ద నెంబర్ 540 ఏ టేబుల్లో పోతుందని కరెక్ట్ గా చెప్పలేం. కానీ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏందని చెప్పొచ్చు మనం, 24 ఫ్యాక్టర్స్ వస్తాయని దాన్ని చూస్తేనే మనం ఈ ప్రాసెస్ ద్వారా తొందరగా మనం పవర్ లో ఉండేదాన్ని +1 +1 +1 రాసుకొని అన్ని మల్టిప్లై చేస్తే మనకు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది వచ్చేస్తాయి. ఒక్కోసారి ఏమంటాడంటే కావాలని కన్ఫ్యూజ్ చేసి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ 1 అంటాడు. ఎక్సెప్ట్ 1 అంటే 1 కాకుండా అంటాడు. 1 కాకుండా అంటే ఏం చేస్తాం, టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కొని ఒకటి తీసేస్తాం. అంటే 24 - 1 23 ఫ్యాక్టర్స్ ఉన్నాయని రాస్తాం. కాబట్టి ఏదైనా అడగచ్చు, 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ ఏంటి అని అడగచ్చు. అంటే అప్పుడు 2 ఫ్యాక్టర్స్ తీసేయాలి దీంట్లో వచ్చి. క్వశ్చన్ బాగా చదువుకొని మీరు అర్థం చేసుకొని నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రాసెస్ ఇది. వాడు ఎన్ని ఫ్యాక్టర్స్ అయినా అడగచ్చు, కాబట్టి దానికి రెడీగా ఉండాలి. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, పవర్స్ కు +1 +1 రాసుకొని అన్ని మల్టిప్లై చేసేయాలి. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసాం. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలని చూద్దాం. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది. ఇప్పుడు చిన్న నెంబర్ ఒకటి తీసుకొని చూద్దాం. 18 అనే నెంబర్, 18కి వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటివి, 1 18s are 18 2 9s are 18 3 6 are 18. వీటి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, ఫ్యాక్టర్స్ ఇస్ ఈక్వల్ టు 1 2 3 6 9 18. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 1 2 3 4 5 6. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6. దీని మామూలుగా అయితే ఏ ప్రాసెస్ లో చేస్తుంటాం, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఇలా చేస్తాం. 2 9s are 3 3s are 2 పవర్ 1 3 పవర్ 2 రాస్తాం. 1 + 1 2 2 + 1 3 2 3s are 6 ఫ్యాక్టర్స్. ఇలా కౌంట్ చేయకుండానే ఫ్యాక్టర్స్ అని రాస్తాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఎలా చేయాలి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. 1 + 2 3 3 + 3 6 6 + 6 12 12 + 9 21 21 ఒక 18. సో 18 9 27 33 36 38 39. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇస్ 39. అంటే ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే 39. చిన్న నెంబర్ కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ యాడ్ చేయగలిగాం. అదే పెద్ద నెంబర్ వస్తే ఇవన్నీ యాడ్ చేయాలా రాసుకోవాలంటే అసలు ఈ టేబుల్స్ రాయలేము, అన్ని యాడ్ చేయాలి, మళ్ళీ టోటల్ రాయాలి, అది కష్టం అవుతుంది. కాబట్టి ఈ మెథడ్ లోనే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా చేస్తాం. ఇదే మెథడ్ లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు, దాంతో పాటు సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే ఫస్ట్ 18 ఏం చేస్తున్నాం మనం, 18 ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 2 పవర్ 1 3 పవర్ 2. దీనికి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఫార్ములా. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు 2 పవర్ ఎంత ఉంది, 1 ఒకటి పెంచాలి. 2 పవర్ 2 పక్కన -1, కింద కూడా సేమ్ 2 -1 పవర్ రాయండి దీని కింద. ఇది ఫస్ట్. తర్వాత సెకండ్ ఏముంది
3/2 అంటే ఒకటి పెంచుకోవాలి. 3/3 -1/3 -1 ఇలా చేస్తాం డైరెక్ట్గా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇలా ఉంటాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తాం, దానికి ఒకటి పవర్ పెంచుతాం, ఇక్కడ ఒకటి పవర్ పెంచుతాం, -1 కింద సేమ్ 2 - 1 3 - 1 కానీ పవర్ రాయం కింద. అప్పుడు 2 స్క్వేర్ ఎంత 4, 4లో 1 పోతే 3, 2లో 1 పోతే 1, 3 క్యూబ్ 27, 27లో 1 పోతే 27లో 1 తీసేస్తే 26 డివైడెడ్ బై 3లో 1 పోతే 2, 13 క్యాన్సిల్ అవుతుంది, 13 3 39, సో 39. సార్ ఇదే పెద్దది ఉంది కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఫ్యాక్టర్స్ లో పెద్ద నెంబర్ వచ్చిందంటే అసలు ఫ్యాక్టర్సే కనుక్కోవాలి ఈ విధంగా. అప్పుడు అది చాలా ఈజీ అయిపోతుంది. ఒక పెద్ద నెంబర్ తీసుకున్నాం లేదా 320. టేబుల్స్ అన్ని చెక్ చేయాలంటే చాలా కష్టం. 320 ఎక్కడెక్కడ ఏ టేబుల్లో వస్తుంది, 20 వరకే టేబుల్స్ వచ్చు, దాని తర్వాత వచ్చిందంటే మనం ఏం చేయలేం. కాబట్టి 2తో 2 160s, 2 80s, 2 40s, 2 20s, 2 10s, 2 5s, 1 2 3 4 5 6, 2/6 into 5/1. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ +1 ఇక్కడ +1, 6 + 1 7, 1 + 1 2, 7 2s 14 ఫ్యాక్టర్స్ టోటల్. ఇట్లా ఫ్యాక్టర్స్ చేస్తే 14 వస్తాయి. మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇస్ ఈక్వల్ టు ఏం చేస్తాం, 6 ఒకటి పెంచుతాం, 2/6 + 1 2/7 -1/2 -1. ఇక్కడ కూడా 5/1 ఉంది కదా, ఒకటి పెంచితే 5/2 -1/5 -1. 2ను 7 టైమ్స్ చేస్తే 2 2s 4, 4 2s 8, 8 2s 16, 32, 64, 128. 128 -1/2లో 1 పోతే 1, 5 5s 25లో 1 పోతే 24/4, 4 1s 4 6 పోతుంది. 128లో 1 పోతే 127 into 6, 6 7s 42, 6 2s 12 + 4 16, 6 1s 6 + 1 7, 762 వస్తుంది. టోటల్ అన్ని ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేస్తే 762 వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఉండే నంబర్కు ఇక్కడ ఉండే నంబర్ ఫ్యాక్టర్స్ డబుల్ అయితే, అంటే 320 ఇక్కడ 640 వచ్చింటే ఆ నంబర్ని ఏమంటామంటే పర్ఫెక్ట్ నంబర్ అంటాం. ఏం నంబర్ అని పిలుస్తాం, పర్ఫెక్ట్ నంబర్. ఏం పర్ఫెక్ట్ నంబర్ అంటే ఒక నంబర్ తీసుకొని ఫ్యాక్టర్స్ అని కనుక్కొని సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్న తర్వాత ఇక్కడ ఉండే నంబర్కి ఇక్కడ వచ్చే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డబుల్ అయితే, ఎగ్జాక్ట్ గా డబుల్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ నంబర్ని ఏమంటాం పర్ఫెక్ట్ నంబర్ అంటాం. సో అటువంటి నంబర్ ఏదైనా వస్తే మనకు దాన్ని పర్ఫెక్ట్ నంబర్ అని చెప్పేసేయచ్చు. ఏం రావాలి, మనం తీసుకున్న నంబర్కు ఫ్యాక్టర్స్ చేసి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేస్తే ఈ నంబర్కి ఎగ్జాక్ట్గా ఇది డబుల్ రావాలి. అంటే 320 అంటే 640 అలా వచ్చి ఉంటే ఆ నంబర్ని ఏమని పిలుస్తాం మనం, పర్ఫెక్ట్ నంబర్. ఒకసారి 6 చెక్ చేద్దాం. 6ని ఏం రాసుకోవచ్చు, 2 3s 6, లేదా ఫ్యాక్టర్స్ రాసుకోండి. 1 6 6, 2 3s 6. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, 1 2 3 6 అన్ని యాడ్ చేయండి. 1 + 2 3, 3 + 3 6, 6 + 6, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 12, ఇచ్చిన నంబర్ 6. 6ని డబుల్ చేస్తుంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. 6 డబుల్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నంబర్ ఏది అని ఎప్పుడన్నా అడిగితే 6. ఇటువంటి నెక్స్ట్ చాలా వస్తాయి. అన్నిటికంటే చిన్న పర్ఫెక్ట్ నంబర్. పర్ఫెక్ట్ నంబర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ నంబర్ అంటే ఫ్యాక్టర్స్ సమ్ వచ్చేసి ఉండే నంబర్కి డబుల్ కావాలి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ది నంబర్. 6 డబుల్ 12 అలా ఉంటే ఆ నంబర్ని ఏమంటాం పర్ఫెక్ట్ నంబర్ అంటాం. సో పర్ఫెక్ట్ నంబర్ కనుక్కునే ప్రాసెస్ కూడా మనకు తెలిసిపోయింది. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ను అన్ని యాడ్ చేసుకుంటే, యాడ్ చేయకుండా ఈ మెథడ్ లో చేయొచ్చు. ఏం చేస్తాం, పవర్ లో ఒకటి పెంచుతాం -1, ఇక్కడ పవర్ ఒకటి పెంచి -1. ఆ విధంగా చేయాలంటే ఇదేమైతుంది, 2/1 3/1 కదా, 2/1 3/1. 1 పెంచితే 2² -1/2 -1. ఇక్కడ 1 పెంచితే 3² -1/3 -1. 2² 4, 4 - 1 3/1. 3² 9, 9 - 1 8/2. 2 1s 2 4s పోతే 3 4s 12. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 12. కాబట్టి ఉండే నంబర్కు డబుల్ అవుతుంది కాబట్టి అటువంటి నంబర్స్ అన్నింటినీ మనం ఏమని పిలుస్తాం, పర్ఫెక్ట్ నంబర్ అని పిలుస్తాం. సో ఈ రోజు సెషన్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా చేయాలి, నంబర్స్ కాకుండా పెద్ద పెద్ద మల్టిపుల్స్ ఉండే పెద్ద పెద్ద నంబర్లకు ఎలా కనుక్కోవాలి, అలాగే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్ లో ఉంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా చేయాలి చూసాం. దాని తర్వాత ఏం చేసాము, ఫ్యాక్టర్స్ చూసాం. ఫ్యాక్టర్స్ లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా చేయాలి, ఆల్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి చూసాం. దాంతోపాటు సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే అన్ని ఫ్యాక్టర్స్ ను టోటల్ చేస్తే ఎంత వస్తుంది అనేది
ఎలా కనుక్కోవాలని చూసాం. చివరిగా ఆ నంబర్ టోటల్ అంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేస్తే ఉండే నంబర్ కు డబుల్ వస్తే ఆ నంబర్ ఏమని చెప్తున్నాం, పర్ఫెక్ట్ నంబర్ అంటున్నాం. స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నంబర్ ఇస్ 6. కాబట్టి ఇవి ఈ సెషన్ లో నేర్చుకునేది. నెక్స్ట్ సెషన్ లో మిగతా కూడా మనం అంటే ఎక్స్పోనెంట్స్ 6 పవర్ n 5 పవర్ n దేంతో ఎండ్ అవుతాయి, దాని టోటల్ ఎంత, కాంపోజిట్ నంబర్స్ అంటే ఏమి, ప్రైమ్ నంబర్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి, వాటి సమ్ ఎలా కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ ఎలా కనుక్కోవాలి అనేది కూడా నెక్స్ట్ సెషన్ లో మనం దాంతో పాటు లాగరిథమ్స్ అనేది కూడా చేసి నెక్స్ట్ సెషన్ కు మనం చాప్టర్ అనేది కంప్లీట్ చేస్తాం.